తెలంగాణలో మొత్తం 6 రాజకుటుంబాలకు సంబంధించిన ఆస్తులుండగా అవి ప్రభుత్వ ఆధీనంలో కాకుండా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయని ఆర్టీసీ మాజీ చైర్మన్ గోనె ప్రకాష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రాష్ట్రంలో ఉన్న కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ఆస్తుల ద్వారా ప్రభుత్వానికి లక్షల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని గోనె ప్రకాష్ రావు పేర్కొన్నారు. ఈ ఆదాయం రాష్ట్రంలో అమలు చేయాల్సిన వివిధ సంక్షేమ పథకాలకు నిధుల లభ్యతను పెంచుతుందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో మొత్తం 6 రాజకుటుంబాలకు సంబంధించిన ఆస్తులను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడానికి గతంలో అనేక మంది ముఖ్యమంత్రులకు వివరాలు ఇచ్చానని, కానీ ఎవరూ దీనిపై దృష్టి పెట్టలేదని ఆయన వివరించారు. కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ఆస్తుల అంశంపై ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యాన్ని గోనె ప్రకాష్ రావు తీవ్రంగా విమర్శించారు. గతంలో సీఎంలుగా ఉన్న రాజశేఖర్ రెడ్డితో పాటు రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డిలకు ఈ ఆస్తుల వివరాలు అందజేసినా ఎవరూ దానిపై దృష్టి పెట్టలేదని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి కూడా ఈ విషయం చెప్పానని, కానీ ఆయన దీనిపై దృష్టి సారించడం లేదని ప్రకాష్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని సమకూర్చే ఇలాంటి విషయాలను పట్టించుకోకుండా మంత్రులు కొత్త కార్ల కోసం ఆలోచిస్తున్నానని, రేపటి నుంచి హెలికాప్టర్లో తిరగాలని ప్రణాళికలు చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చుకుంటే ఇచ్చిన హామీలను సులభంగా అమలు చేయవచ్చని గోనె ప్రకాష్ రావు సూచించారు. ఈ విషయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ కోరినట్లు తెలిపారు. ఈ అంశంపై సీఎంను నేరుగా కలిసి వివరాలు అందజేస్తానని చెప్పారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దలను కలిసి ఆస్తుల వివరాలను అందజేస్తానని గోనె ప్రకాష్ రావు తెలిపారు. ఇది ప్రజాహితం కోసం చేస్తున్న తన ప్రయత్నమని, తాను ఏ స్వార్థ ప్రయోజనాల కోసం ఇది చేయడం లేదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో ఉన్న 6 రాజ కుటుంబాలకు సంబంధించిన ఆస్తులు ప్రభుత్వ ఆధీనంలో ఉండవలసినవి అని గోనె ప్రకాష్ రావు పేర్కొన్నారు. అయితే ఈ ఆస్తులు ప్రస్తుతం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ సమస్యకు ప్రధాన కారణం బ్రిటిష్ కాలం నాటి చట్టమని, ఈ చట్టం కారణంగా దీనిపై ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారని అన్నారు. ఈ ఆస్తులన్నీ ప్రభుత్వ ఆధీనంలోకి వస్తే లక్షల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణలో కోర్ట్ ఆఫ్ వార్డ్స్ ఆస్తుల అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి దానిపై చర్యలు తీసుకునేలా ప్రయత్నించిన తర్వాత ఈ అంశాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకెళ్తానని గోనె ప్రకాష్ రావు వెల్లడించారు. ఈ విషయాన్ని బీజేపీ పెద్దలు కూడా వివరించి దేశవ్యాప్తంగా ఉన్న ఇలాంటి ఆస్తులను వెలికి తీయడానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడానికి ఈ ప్రయత్నం ఎంతగానో ఉపయోగపడుతుందని, దీనివల్ల అనేక సంక్షేమ కార్యక్రమాలను నిధులు లభిస్తాయని ఆయన చెప్పారు. తాను చేస్తున్న ఈ ప్రయత్నం అంతా ప్రజాహితం కోసమేనన్నారు. ప్రభుత్వము ఈరోజు చిక్కుల్లో ఉంది. తెలంగాణ కానీ అలాగే గత హైదరాబాద్ స్టేట్ ఏదైతుందో కర్ణాటక ఉండే గుల్బర్గా, రాయచూర్, బీదర్ ఏదైతుందో ఇవన్నీ ప్రాపర్టీస్ ఈ ప్రిన్స్లీ ఫ్యామిలీస్ మీ అందరికి పంపాను. మన తెలంగాణలో నేను అనుకుంటున్న 6 ఫ్యామిలీస్ ఉన్నాయి. 6 ఫ్యామిలీస్ 6 ఫ్యామిలీస్కి ఏదైతుందో సంబంధించింది లక్షల కోట్ల రూపాయల ప్రాపర్టీస్ గవర్నమెంట్ ఆధీనంలో కోర్ట్ ఆఫ్ ఉండవలసిన ప్రాపర్టీస్ ప్రైవేట్ చేతిలో పోయినాయి. ప్రభుత్వ భూములు ఎట్లయితే అన్నాకరంతం అవుతాయో సేమ్ టైప్, కానీ దీనికి లిమిటేషన్ యాక్ట్ లేదు, కోర్టుకు పోయే అవకాశం లేదు. ప్రధానమంత్రి 29 రాష్ట్రాల చీఫ్ మినిస్టర్స్
ఈవెన్ ఐక్యరాజ్య సమితి ప్రపంచ 200 దేశాల్లో ఒక ఐక్యరాజ్య సమితి అంటుంది, వాళ్ళు కూడా సేవ్ చేయలేదు. ఇది బ్రిటిష్ చట్టము. సో దీన్ని ఏదైతుందో కేంద్రానికి ఇచ్చి నేను, కాంగ్రెస్ అక్కడ ప్రభుత్వం ఉంది, అటు కర్ణాటక ఇబ్బంది ఉంది, తెలంగాణ ఇబ్బంది.